ఎవరితను? అచ్చం నాలాగే ఉన్నాడు. చెప్పక్క, ఎవరితను? వాడు నీలా లేడు, నువ్వే వాడిలా ఉన్నావు. ఏమంటున్నావు అక్క? అక్క, ఎవరు వీడు? తెలియట్లేదు. ఎవడో నీ పోలికలతో ఉన్న డూప్లికేట్ గాడు. తులసి తులసి అంటూ అరుస్తున్నాడు. అక్క, నేను డూప్లికేటా? నేను అరుస్తున్నానా? నిజం చెప్పు, ఎవరు వీడు? ఏంటిదంతా? ఏయ్, ఏంట్రా గింజుకుంటున్నావు? నువ్వు చచ్చావు. నీ స్థానాన్ని వీడు భర్తీ చేశాడు. నీ పెళ్ళాం వీడు హాయిగా కాపురం కూడా చేశారు. అక్క, ఇంకొక మాట మాట్లాడితే ఏం చేస్తానో నాకే తెలీదు. నువ్వు ఏమీ చెయ్యలేవురా. మ్యాట్రిస్ ఓవర్. ఎప్పుడో చేయి దాటిపోయింది. ఇప్పుడు నువ్వు నకిలీ, వాడు ఒరిజినల్. నేను చెప్పినట్టు చేస్తాడు, ఆడమన్నట్టు ఆడతాడు. తప్పు చేస్తున్నావు అక్క. నిన్ను నమ్ముకున్న వాళ్ళందరినీ మోసం చేస్తున్నావు. వద్దక్క, వద్దు. రేయ్, తప్పు చేసింది నేను కాదురా, నువ్వు. చచ్చేవాడివి చావకుండా మళ్ళీ తిరిగొచ్చి తప్పు చేసావు. ఇప్పటికైనా ఈ కుటుంబానికి, ఊరికి, రాష్ట్రానికి కనిపించకుండా వచ్చిన దారినే వెళ్ళిపో. బ్రతికిపోతావు. లేదంటే ఎవరి బ్రతికి ఏమైతుందో 10 నిమిషాల్లో తెలుస్తాను. ఏరా, ఫోన్ చేసి నా గుట్టు రట్టు చేద్దామని? అది జరగదురా. జరుగుతుంది. ఇప్పుడే వెళ్ళి అందరికీ నిజం చెప్పేస్తాను. అప్పుడు మీ కథ ఏంటో ఊహించుకోండి. ఏసారా విని? రేయ్,
వీడు గడప తట్టితే మనల్ని ఎవ్వరూ కాపాడలేరు. వీడు ఇక్కడే చచ్చిపోవాలి. నకిలీ మనిషి కలిసి ఆయన చంపేస్తున్నాడు నాన్న. లేదమ్మా, ఆయన చంపేస్తున్నారు, చంపేస్తున్నారు నాన్న, చంపేస్తున్నారు నాన్న. ఆయన కాపాడండి, ఆయన కాపాడండి. తులసి అమ్మా, తులసి అమ్మా, తులసి అమ్మ, తులసి 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 హాస్పిటల్కి వెళ్దాం. తులసి ఏమిటి ఇప్పుడే బయలుదేరి వస్తున్నా. డాడీ ఏమైంది? తులసికి బీపీ డౌన్ అయిందంట, హాస్పిటల్ అడ్మిట్ చేశారంట. అక్కడ డాక్టర్ ఫోన్ చేశాడు. ఏ హాస్పిటల్ డాడీ? వసుంధర హాస్పిటల్స్. పదని వెళ్దాం. ఆగండి 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 ఆగండి. నాన్నగారు, వాడు మనల్ని అవమానిస్తాడు. అవకాశం కోసమే ఎదురు చూస్తున్నాడు. సింధురా, అలాగని అమాయకురాలని మన తులసిని చూడకుండా ఎలా ఉండగలం? అవునక్క, నాకు కూడా తులసిని చూడాలని ఉంది. ప్లీజ్ వెళ్దాం. సింధురా, ఇంకేం ఆలోచించకమ్మా, రా వెళ్దాం.
అనవసరంగా కూడా చేయొద్దు. మేం తులసిని చూసి వెళ్ళిపోతాం. కుదరదు 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 కుదరదు. అంకుల్ ప్లీజ్, తులసి కొంట్లో బాగాలేదు. ఈ టైంలో మీరు అనవసరంగా ఇష్యూ చేయొద్దు. ఒక్కసారి తన్ని చూడనివ్వండి ప్లీజ్. రేయ్, మీరెన్ని నాటకాలు ఆడినా నా కూతుర్ని మీరు కలవడానికి వీల్లేదు. మర్యాదగా వెనక్కి తిరిగి ఇంటికి వెళ్ళిపోండి. నాన్నగారు, ఆయన మనింటి కోడని చూడ్డానికి వీడి బోడి పర్మిషన్ ఎందుకు? పదండి. అడుగు ముందుకు వేశారంటే ఇదే హాస్పిటల్లో పోస్ట్ మార్టం జరుగుతుంది మీకు. ఏంట్రా బెదిరిస్తున్నావా? హెచ్చరిస్తున్నాను. చెల్లెమ్మా, నువ్వన్నా ఇతనికి చెప్పమ్మా. ఓసారి నా కోడలను చూసి వెళ్ళిపోతాం. నా బిడ్డ తన భార్య కోసం విలవల్లాడిపోతున్నాడమ్మా. అన్నయ్య గారు, ఆ రోజు ఇలాగే నా కూతుర్ని ఒక్కసారి నాతో పంపించండి అంటే ఆడదన్నాను కూడా చూడకుండా నిర్దాక్షిణ్యంగా నన్ను వెళ్ళగొట్టారు. ఇప్పుడు నన్ను ఏ మొహం పెట్టుకుని అడుగుతున్నారు? ఇది పంతాలకి పగలకి టైం కాదమ్మా. వాడి భార్యను ఒకసారి వాడికి చూపించండి. వాడిని చూడనివ్వండి. కుదరదని చెప్పాను కదా. ఇక్కడ నా కూతురు మాత్రమే ఉంది, వాడి భార్య లేదు. అంకుల్, మీరు చాలా ఎక్కువ చేస్తున్నారు. కానిస్టేబుల్స్, ఏరా, మర్యాదగా చెప్తే అర్థం కదా నీకు? రేయ్, వీడిని లాక్కెళ్ళి లోపలేయండి. వదలండి, 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 వదలరా! నా కొడుకుని వదలరా! వదలరా! నా కొడుకుని వదలరా! చూస్తానురా, నా కొడలు నా దగ్గరికి ఎలా పంపవో అది చూస్తాను. అది బాబు. ఏమండి, ఇంకా ఎన్ని రోజులండి ఇలా అన్నయ్య గారితో గొడవలు? అసలు నిజం చెప్పేద్దాం. వద్దు కల్పన, విషయం బయటపడితే మన తులసి మనకి దక్కదు. వెళ్ళు, వెళ్ళి అమ్మాయిని చూసుకో.
నాన్నగారు ఎంతకు దిగజారేడవాడు నా కోడల్ని చూడకుండా చేస్తాడా? వదిలేండి నాన్నగారు. మన అమ్మాయినే చూడకుండా చేశాడు వాడు. ఇంకా ఇదెంత? పైగా నా కొడుకును అరెస్ట్ చేస్తాడట. డాడీ వదిలేండి, అన్నీ అవే సర్దుకుంటాయి. ఇక ఈ గొడవలను పెద్ద చేయొద్దు. ఏంట్రా నువ్వనేది? అంటే గొడవ చేస్తుంది మనమా? అక్క మనమా వాళ్ళ అన్నది సమస్య కాదు. రెండు చేతులు కలిస్తేనే చప్పుడొస్తుంది. అవునమ్మా, వాడు చెప్పింది కూడా నిజమే. ఒరే వాసు, ఎలాగే నా అమ్మాయిని ఇంటికి తీసుకురారా. నా కోడలు ఇంట్లో లేకపోతే ఇల్లు శ్మశానం లాగుందిరా. రేయ్, ఆ? ఏంట్రా నిజంగా ఇంటి బిడ్డలాగా ఓ ఫోజ్ కొడుతున్నావు? మళ్ళీ దాన్ని ఇంటికి తీసుకొస్తానని మాటిస్తున్నావు? అవును మేడం, తీసుకొస్తాను. ఏంటి మేడం అలా చూస్తున్నారు? తను అక్కడే ఉంటే మీరు అనుకునేది ఏ ఒక్కటి జరగదుగా. ఆ తులసి జీవితం నాశనం కాదు. అది చావనంతకాలం ఈ ఇంట్లో తనదే అధికారం. ఇంకో విషయం, ప్రస్తుతం చెక్ పవర్ కూడా తనదే. ఇప్పుడు గనక తనని అలాగే వదిలేస్తే మీరు చాలా నష్టపోతారు. ఆ? హ్మ్. ఆ, నిజమేరో. నిజంగా దాన్ని ఇక్కడికి తీసుకొచ్చి దాని చాప్టర్ క్లోజ్ చెయ్యాలి. కదా అందుకే అంటున్నాను. ఆ, సరే సరే, నువ్వు ఆ పని చూడు. అలాగే మేడం. రైట్.